సిబిఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరు విషయంలో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై షర్మిల చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం షర్మిల అలవోకగా అబద్ధాలు ఆడారని విమర్శించారు. తాను ఎవరి ప్రోద్బలంతో పిటిషన్ వేయలేదని స్పష్టం చేశారు పొన్నవోలు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గుంటూరులో చేసిన వ్యాఖ్యలపై ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో షర్మిల వ్యాఖ్యలో నిజం కూడా అంతే ఉందన్నారు ఏఐజీ పొన్నవోలు. గతంలో తెలంగాణలో మాట్లాడిన మాటలను మార్చేశారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది? రాజశేఖర్ రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్లో పేరు చేర్చింది కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరును. మరి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా? రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే, కనీసం చచ్చిపోతే పొగడకపోయారు. ఆ మనిషిని ఎఫ్ఐఆర్లో చేరుస్తారా దోషి అని? సిగ్గుండాలి కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతుందా? కాంగ్రెస్ పార్టీ మనిషి రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. మీరా రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. ఇలా మాట మారుస్తూ వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలను ఖండించారు ఏఐజీ పొన్నవోలు. వైఎస్ఆర్ పేరును సిబిఐ క్యాచ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని స్వయంగా తన అన్న వైఎస్ జగనే అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఆయన చెప్పారు. నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటుండోండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు. వారి ముఖం కూడా నేను చూడలేదు. నిజంగా వారు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చూడలేదు. నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండాలా, రక్తం పంచుకునే బిడ్డగా మీకు ఉండాలా. నేను ఎవరో, నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వెంటాడు నేను ముద్దాయం చేశాను. ఎంత నిజంగా చెప్పారమ్మా, అలా ఓకగా అబద్ధం చెప్పారే. 2010-2011లో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు రాసిన 2 లేఖల వల్లే శంకర్రావు హైకోర్టుకు లేఖలు రాశారని చెప్పారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేత ఎర్రనాయుడు కూడా కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్ఆర్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు పొన్నవోలు. కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రనాయుడు, వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ 2 లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? మహానేత వైఎస్ఆర్ మీద ఆరోపణలు చేస్తుంటే, అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తుంటే తాను చూడలేక కడుపు మండి కేసులు వేస్తానని చెప్పారు పొన్నవోలు. అంతేకాని తనతో ఎవరూ కేసులు వేయించలేదని క్లారిటీ ఇచ్చారు. 2011 డిసెంబర్లో తాను కేసు వేసే నాటికి కనీసం జగన్ చూడలేదని చెప్పారు. అయినా అప్పటి జీవాలకు జగన్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ఇది ఎవ్వరికి మదిలో థాట్ రాలే. నాకు వచ్చిందాకా నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి, వాడికి ఒక్కరికే వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని. అట్లా నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం కదా అని ఆలోచిస్తే ఏ స్పార్క్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్, అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ టు మై మైండ్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదమ్మా. ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు, నాకు ముఖం కూడా చూడలేదు. నాకై నేను వచ్చి 14% కేసు ఇంత అన్యాయం అని రాశాను. నా కంప్లైంట్లో చదవండి, చదవకపోతే మీకు కంప్లైంట్ పంపిస్తాను. షర్మిల గారు, చంద్రబాబు మాట్లాడిన మాటలు భాషనే షర్మిల మాట్లాడారని మండిపడ్డారు పొన్నవోలు. షర్మిల చెప్పినట్టు తానే వైఎస్ఆర్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండని, మీ రాజకీయ క్రీడలో తనను బలిపశువు చేయవద్దని షర్మిలకు గట్టిగా సూచించారు పొన్నవోలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్